హాయ్, నేను కార్తిక్. నేను 4 ఏళ్లు ఇష్టపడి కష్టపడి చేసిన ఇంజనీరింగ్ కి ఫలితంగా ఇక్కడ జాబ్ వచ్చింది. నేను చదివింది ఈ ఐఐటీలోనో ఎన్ఐటీలోనో కాదు, మామూలు కాలేజే. అయినా ఒక మంచి కంపెనీకి వచ్చానన్న సంతృప్తితో ఉన్నా. నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉండడానికి కారణం 4 ఏళ్ల ముందు నా లైఫ్ లో జరిగిన కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్. అప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్. నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు సందీప్. బాగా చదివేవాడు. వాడికి ఎగ్జైట్మెంట్ కొంచెం ఎక్కువే. అబ్బా హాయ్ రా. హాయ్. కాలేజ్కి వెళ్దాం పదా. పద. అదిగో అక్కడ అలా అందంగా నడుస్తూ వస్తుంది ఆ అమ్మాయి రవలి, నా క్లాస్మేట్. తనను 2 yearsగా చూస్తూ ఉండిపోవటం వల్ల నేను యావరేజ్ స్టూడెంట్గా ఉన్నాను. ఒకరోజు ఆ అమ్మాయితో ధైర్యం చేసి డైరెక్ట్గా మాట్లాడడానికి ట్రై చేశా. ఏరా, ఆ అమ్మాయిని అలా చూస్తూనే ఉంటావా? వెళ్ళి మాట్లాడవా? రై, తను అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందిరా. మాట్లాడాలంటేనే ఏదో చిన్న ఫీలింగ్. ఏ సిగ్గా, భయమా, మొహమాటమా? అదేం కాదురా. అయితే వెళ్ళి మాట్లాడొచ్చు కదరా. రేయ్, తన మీద అంత లవ్ ఉండి కూడా ఏంట్రా నువ్వు? రేయ్, నేను నా కళ్ళు నా బంగారం అలా ఉండనివ్వరా. మధ్యలో లవ్వు కొవ్వు అని ఎందుకు అలా కంపు చేస్తావు? నాది జస్ట్ ఇన్ఫాచ్యుయేషన్ రా. ఏదో ఒకట్లే, ముందు అట్లీస్ట్ ఒక గర్ల్ ఫ్రెండ్గా అయినా ఉండమని చెప్పొచ్చు కదరా. ఓకేరా, సరే పద. సరే పద. ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలి. అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఏం మాట్లాడాలి? నీకలా తెలుసు? అక్కడ వాడు ముష్టిగంత వేసుకొని వాగుతుంటే ఇక్కడి వరకు వినిపిస్తుంది. సరే, డైరెక్ట్గా అడుగుతున్నా, నా గర్ల్ ఫ్రెండ్గా ఉంటావా? నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? అడుగు. నీకు ఐఐటీలో సీట్ వస్తుందా? వస్తుంది. అలా ఎందుకు అడిగావు? వస్తుందా రాదా? అంటే రాకపోవచ్చు. ఇదంతా నేను ఎందుకు అడుగుతున్నానంటే, నాకు కూడా ఉంటుంది కదా నా బాయ్ ఫ్రెండ్ బాగా చదువుకోవాలి, బాగా ఉండాలి అని. ఎంతైనా నాకు కొంచెం సెల్ఫిష్నెస్ ఎక్కువ. ఇంత సెల్ఫిష్ అంటే నువ్వు? చూడు కార్తిక్, మనం చిన్నప్పటి నుండి రాముడు మంచివాడు గొప్పవాడు అని చదువుకున్నాం, కానీ రావణుడు గొప్పవాడు అని ఎప్పుడైనా చదివామా? లేదే. ఎందుకు? మన వాడి గురించి మనం స్వార్థంగా చదివేసుకున్నాం. ఇది కూడా ఇంతే. నీ విషయమే చూడు. నేను బాగున్నా కాబట్టి నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నావు. అదే నేను బాగా లేకపోతే నా దగ్గరికి వచ్చేవాడివా? అసలు నన్ను చూసేవాడివా? పాయింట్ అర్థమైందా? ఇదేంట్రా బాబు, ఇప్పుడే పురాణాలు చదివి వచ్చినట్టుగా రామాయణంతో రిలేట్ చేస్తుంది. ఇది నాకు సెట్ కాదు. రే మామా, మాకు ఐటీలో సీట్ వచ్చింది, నీకు పోయిందిరా. ఓహో, అవునా? కంగ్రాట్స్ మామ. చూస్తున్నాం పదరా. బాగా చదువుకున్నాం పదా ఒకసారి. చూడ్డానికి అదే మన హిట్ సినిమా ఏంట్రా? ప్లీజ్ మళ్ళీ ఒకసారి చూసుకున్నాం పదరా. ప్లీజ్ మళ్ళీ ఒకసారి చూసుకుందాం పదరా. సరే బాయ్ రా. ఓకే బాయ్. అబ్బా, రిజల్ట్స్ వచ్చాయి. నేను సెలెక్ట్ కాలేదు. నాన్నకేం చెప్పాలో ఏంటో. అప్పుడే నాన్న ఆన్లైన్లో టీవీ9 చూస్తున్నాడు. నేను రాగానే అడుగుతాడు అనుకున్నా, అలాగే అడిగేశాడు. అరే, ఐఐటి రిజల్ట్స్ వచ్చాయి. నీ హాల్ టికెట్ నంబర్ చెప్పు చూద్దాం. చెప్తాను నాన్న. ఏఈఈ అడ్వాన్స్డ్ 2013 ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు 2, 7, 8, 10 లోపు 4 ర్యాంకులతో శ్రీ చైతన్య నారాయణ విజయ విహారం. జాతీయ స్థాయి ఇంజనీరింగ్ లో టాప్ ర్యాంకుల ట్రెండ్. ఆల్ ఇండియా లెజెండ్ శ్రీ చైతన్య నారాయణ. నాన్న, నాకు ఐఐటి సీట్ రాలేదు నాన్న. సరే, డోంట్ వరీ. మిగతా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాటిలో చూద్దాం.
ఐఐటి రాకపోతే పోయింది, వరి కావద్దు. ఇంకా 6 ఎంట్రన్స్ల ఎగ్జామ్స్ రాసావు కదా, ఆ 6 ఎంట్రన్స్లో ఏదైనా రావచ్చు కదా, వాటి గురించి ట్రై చేద్దాం. సరే, ఐఐటి అంటే బాగుండేది. నాన్న ఐఐటి ట్రై చేశాను కానీ ఎందుకో రాలేదు. డోంట్ వరీ, ఇప్పుడైనా బాగా చదువుకో. లైఫ్లో ఒక గోల్ పెట్టుకో. ఎక్కడ చదువుతున్నావు అనేది కాదు ముఖ్యం, ఎలా చదువుతున్నావు అన్నది ముఖ్యం. పేరున్న కాలేజీలో చేరినంత మాత్రాన ప్రయోజకుడు కాలేవు. నీ కృషి, దీక్ష, పట్టుదల నిన్ను ప్రయోజకుడిని చేస్తాయి. నిన్ను మంచి ఇంజనీర్గా చూడాలన్నది నా ఆశ. నా ఆశ నెరవేరుస్తావు అనుకుంటున్నా. సరే నాన్న. నాన్న చెప్పిన మాటలు విన్నాక నా లైఫ్ నేనే బాగు చేసుకోవాలనిపించింది, మంచి పొజిషన్లో ఉండాలనిపించింది. హాయ్రా మామ. హాయ్రా మామ. ఎలా ఉన్నావు? బాగున్నారా, నువ్వెలా ఉన్నావు? బాగున్నారా? పద అలా వెళ్ళి బొండాలు తాగుతూ మాట్లాడుకుందాం. రా వెళ్దాం. రెండు కొబ్బరి బొండాలు కొట్టు. ఏంట్రా ఇక్కడ ఉన్నావు? ఏదో నా చదువుకి ఇక్కడ జాబ్ వచ్చిందిరా, మంచి కంపెనీయే. మరి నువ్వేంటి ఇక్కడ? నాకు కూడా ఇక్కడే జాబ్ వచ్చిందిరా. అదేంట్రా, నీది ఐఐటి రేంజ్ కదా, ఈ మామూలు కంపెనీలో నీకు జాబ్ ఏంటి? రే, నాకు ఐఐటి అని పేరే కానీ అక్కడ నాకన్నా బాగా చదివే వాళ్ళు చాలామంది ఉన్నారా. నేనేమో సెలెక్ట్ అయ్యానని లైఫ్ లైట్ తీసుకున్నా, అందుకే బీటెక్ బిస్కెట్ అయింది, అందుకే ఇక్కడికి వచ్చా. ఓహో, సరే పదా. వీని చూసిన తర్వాత నాకు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి, అందుకే క్వాంటిటీ కంటే క్వాలిటీ ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాను. ఇలా నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల కష్టపడి చదివి జాబ్ సంపాదించాను. దిస్ ఈస్ కార్తిక్ అండ్ దిస్ ఈస్ మై స్టోరీ. సైనింగ్ ఆఫ్.